హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా పాప అయితే స్కూల్‌కి వెళ్ళిపోతుంది. 9 కావస్తుంది కదా! ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే డ్రాప్ చేస్తున్నారనమాట. తను వెళ్ళి ఇంక దేవుడికి దండం పెట్టుకొని, ఇంక నా కాళ్ళకి, వాళ్ళ నాన్న కాళ్ళకి ఇద్దరికి దండం పెట్టేసి అయితే వెళ్ళిపోయిందనమాట. సో, ఇక్కడ నుంచి అయితే నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, మా వారైతే డ్రాప్ చేయడానికి వెళ్ళారు. సో, మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. అవ్వలేదు. 9:00 అయితే స్టార్ట్ చేశాను. సో, ఎక్కడంత చూసేసేయండి. ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. సో, ఇక్కడైతే మా వారు డ్రాపింగ్ అయితే చేస్తున్నారనమాట. క్లైమేట్ అయితే ఓకేగా ఉంది. మరి చల్లగా లేదు, అలాగని వేడిగా లేదు. సో, బాగుంది. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయాక ఇంక నా డే అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు ఎలాగో గందరగోళంగా ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళినంత వరకు. ఇంకా మార్నింగ్ అయితే మాకు టిఫిన్ సెక్షన్ ఉండదండి, గింజనమే. ఇంకా పాపకి 9:00 స్కూల్, మా వారికి 9:30 డ్యూటీ కాబట్టి ఇద్దరికి గింజనం పెట్టేశాను. దానికి కాంబినేషన్గా కర్రీ నేను ఎండు రొయ్యలు గుడ్లు అయితే ఉన్నాయన్నమాట. సో, వాళ్ళిద్దరు అయితే తినేసి చక్కగా వెళ్ళిపోయారు. మా పాపకి స్నాక్స్ కూడా పెట్టేశానండి బాక్స్లో. అది ప్రిపేర్ చేశాను కానీ బ్లాగింగ్ అయితే చేయలేకపోయాను. ఇక్కడ వచ్చేసి దోశలకు పప్పు గ్రైండర్లో వేసి అవన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒక్కడిగా సర్దుకుంటున్నాను, ఎందుకంటే 9 నుంచి 12 వరకు మా పాప స్కూలు. నాకు 2 అవర్స్ మాత్రమే టైం అనమాట, ఎందుకంటే పికప్ నేను చేసుకోవాలి. సో, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇంక ఇగోండి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. సో, హౌస్ వైఫ్ రొటీన్స్ నాకు తెలిసి ప్రతి ఒక్కరిది ఇలాగే ఉంటుందేమో, హెక్టిక్గా ఉంటుంది మార్నింగ్. ఆఫీస్ వాళ్ళు అయితే చక్కగా వెళ్ళిపోతారండి, బట్ హౌస్ వైఫ్స్కి అయితే ఇంత బిజీగా ఉంటుందని నాకు కూడా ఈ మధ్యకాలమే తెలుస్తుంది. ఇంక ఈ మధ్యలో డస్ట్బిన్ వాడొస్తే ఇంకా డస్ట్బిన్ వేసేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని హెయిర్ ప్యాక్ వేసుకుందామని మందారం పూలు, అలోవెరా జెల్, ఇంకా రోజ్మెరీ లీవ్స్ వేసుకున్నాను అనమాట. సో, మధ్యలో గుర్తొచ్చింది ఏంటంటే పెరుగు లేదు. సో, ఆల్మండ్ ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాను. సో, పక్కన పెట్టేసి మిగతా పనులు చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి 3 ఫ్లోర్స్ వెళ్ళి పైన ఆరబెట్టుకుంటాను అనమాట. సో, పిల్లల బట్టలు కూడా ఉంటాయి, ఎండ తగిలితే మంచిది. నీళ్ళలో ఆరబెట్టుకుంటే ఏంటంటే ఫంగస్ వచ్చేస్తాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయని భయం అనమాట. ఇంకెక్కడికి టైం వచ్చేసి 9:45 అయిపోతుంది. ఇంకా మార్నింగ్ నేను రన్నింగ్ చేసుకుంటాను, బట్ ఇంట్లో కూడా కొన్ని చేస్తాను అనమాట, స్కిప్పింగ్, ఇలా సూర్య నమస్కారం లాంటివి. ఇవన్నీ చేస్తుండగా మా వారైతే ఫిష్ తీసుకొచ్చేసారు, కొరమీన్ అంటారనమాట. ఇంకా మా ఇంట్లో ఒక జిమ్ మెషిన్ ఉంది. సో, మా వారైతే ఫిష్ వాష్ చేసేసి ఇంకా తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను వచ్చేసి మిగతా పనులు ఇంకా స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా పెరుగు వచ్చేటప్పుడు ఇంకా పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకొని హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఇంకా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకొని ఇంకా కొంచెం 20 మినిట్స్ పెట్టుకొని ఉంచుకోవాలి కాబట్టి ఇక్కడైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఫిష్కి ఉల్లిపాయలు, అందులో టమాటాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, అందులో ఒక పువ్వు, యాలకులు, ఇలా లవంగం వేసుకొని గ్రైండర్ చేసుకున్నాను. సో, తాలింపు కోసం అయితే నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను అనమాట. సో, అందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం, అదే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకున్నాను అనమాట. కొంచెం దగ్గరైనంత వరకు ఉంచేసి ఇంకా దానిపైన వచ్చేసి చింతపండు జ్యూస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా జ్యూస్ వేసుకుని అది కొంచెం మరుగొచ్చినంత వరకు నేనైతే మూత పెట్టేసి ఉంచేసాను అనమాట. సో, ఈరోజు మా కర్రీ ఇదే, ఇంకా చారు ఏం వండలేదు. ఈ పులుసుతోనే మేము ముగ్గురం తినేస్తాం అనమాట. సో, మార్నింగ్ నేను రైస్ పెట్టేస్తానండి మధ్యాహ్నంకి. ఇంక 2 సార్లు అయితే పెట్టను, ఎందుకంటే 12:00 ఆల్మోస్ట్ నేను వెళ్తాను కాబట్టి. ఇంకొచ్చేటప్పటికి ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అదే టైంలో స్కూల్ కూడా అన్ని స్కూల్స్ విడిచిపెడతారనమాట. బరంపూర్లో స్కూల్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో, ఇక్కడ వచ్చేసి ఇంక మొత్తంగా రెడీ అయిపోయాను, దీపం అయిపోయింది. ఇంకా ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ రాసుకుంటున్నానండి. ఇంకా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తప్పించి ఇంకా నా ఫేస్కి ఏవి యూస్ చేయను, ఎందుకంటే ఆ 2 మాత్రమే యూస్ చేస్తాను. సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ అనమాట, కంపల్సరీగా యూస్ చేయాలి. సో, అదైతే యూస్ చేస్తాను. ఇంకా ఫౌండేషన్స్ ఇలాంటివి ఏం యూస్ చేయను. ఇంకెక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను కదా, ఇంకా కొన్ని రీసెంట్గా ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను, కొన్ని వరలక్ష్మి పూజ కూడా చేసుకున్నాను. ఆ బట్టలు అయితే అలా ఉండిపోయావు అనమాట. సో, అవైతే నేను వాషింగ్ మిషన్లో వేయను, హ్యాండ్తోనే వాష్ చేసుకుంటా. కొంచెం షాంపూ వేసి అలా జాడించేస్తాను అనమాట పట్టు చీరలు, ఎందుకంటే ఎక్కువగా ఉతికితే అవి షైనింగ్ పోతాయి. అండ్ డ్రై క్లీనింగ్కి ఇచ్చిన వాడు బ్లీచ్ చేసేసి పాడు చేసేస్తాడు అనమాట చీరలు. అందుకు నేను అస్సలు ఇవ్వను. నా పెళ్ళైన ఇప్పటి వరకు అస్సలు డ్రై క్లీనింగ్ అనేది నా శారీస్ ఇవ్వలేదు. ఇలాగే వాష్ చేసుకుని నీళ్ళలోనే ఆరబెట్టుకుంటాను, ఎండలో ఆరబెట్టనండి, మళ్ళీ కలర్ ఏమైనా ఫేడ్ అయిపోతాయేమో అని ఆరబెట్టుకున్నాను అనమాట. సో, చక్కగా ఇలాగే ఇచ్చేసుకుని నీరంతా ఆరిన తర్వాత బయట నీటిలోనే మా బాల్కనీలో ఆరబెట్టుకుంటాను. ఇంకా మా పాప డ్రెస్సులు, లంగా జాకెట్లు, ఇంకా చెప్పాగా పట్టు ఏవైనా సరే నేను ఇట్లానే మ్యాక్సిమం ఉతుక్కుంటాను అనమాట, వాషింగ్ మిషన్లో అయితే వేయను. సో, ఈ కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి వచ్చేసి నేను అసలు
పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదండి. ఇంకా టైం వచ్చేసి 11 అయిపోతుంది అనుకుంటున్నాను. ఇంకలా పనులు చేస్తూనే ఉన్నాను. ఖాళీ అస్సలు లేదు. చెప్పాగా ఈ 2 అవర్స్ మాత్రమే నాకు టైం ఏం చేసుకోవాలన్నాను. సో ఇక్కడ వచ్చేసి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. చక్కగా నూనె అయితే పైకి తేలిపోయింది. ఇక్కడైతే కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ మధ్యలో నేను కారం వేయలేదని మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ గుర్తొచ్చి కారం వేసుకున్నాను. మరిగిన తర్వాత దగ్గరికి మరిగించేసాను అనమాట. మరిగించేసి కొత్తిమీర వేసి మూత పెట్టేశాను. ఇంకా నేను కూడా మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు కదా. నైట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడతాను అనమాట. బాదం అయితే నానబెట్టేసి ఇంకా పాపకి ఇచ్చేసి మేము కూడా తినేస్తాము. ఇంకా నేను ఈ మధ్యన చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నానబెట్టేసుకుంటున్నాను. అందులోనే కొంచెం ఈ హనీ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు అంటే ప్యూర్ హనీ అంటారు కదా, నాటు తేనె అని, ఆ తేనె అనమాట పాప కోసం తెప్పించాను. ఇంకా అదే మంచిది, బయట దొరికే దాంట్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ తేనె వాడతాను అనమాట. సీజన్ కూడా మారుతుంది కదా, పిల్లలకు పెడితే చాలా మంచిది. సో చేపల పులుసు అయిపోయింది. ఈ లోపల నేను కూడా నా హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుని అయితే రెడీ అయిపోతున్నాను. ఇవి వచ్చేసి నాకు ఈ సన్లైట్ అలర్జీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అందుకు ఫుల్గా హ్యాండ్స్ కవర్ చేసుకొని స్కార్ఫ్ పెట్టుకొని అయితే వెళ్తాను నేను. ఇంకా పాప కోసం కూడా తీసుకువెళ్తున్నాను. ఇంక ఎండ విపరీతంగా ఉంటుంది. ఈ మధ్యలో మా వారు వాటర్ ప్యూరిఫైయర్ సర్వీసింగ్ వచ్చారని తను కూడా వచ్చారనమాట. వచ్చేసి ఇంక తను కూడా లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయారు. బేసిక్గా ఎప్పుడు పట్టుకు వెళ్ళరు. నార్మల్గా ఈరోజు 2 టైమ్స్ రావాల్సి వచ్చింది, లేట్ అయిపోయిందని బాక్స్ పట్టుకు వెళ్ళిపోయారు అనమాట. ఇంక తను వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇంక నేను పాపని తీసుకురావడానికైతే ఇంకా నా స్కూటీ వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. సో మధ్యలో వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు. ఇంక పాపని తీసుకొచ్చేసాను. హెల్మెట్ యూజ్ చేస్తాను తనకి, బట్ తనకి గాలి తగలడం లేదంట, అందుకు స్కార్ఫ్ అయితే కట్టేశాను. ఇంక ఇంటికైతే వచ్చేసానండి. విపరీతంగా ఎండగా ఉందనమాట. ఇంటికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. బాగా ట్రాఫిక్ ఉంది ఈరోజు అయితే. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా తనైతే ఫ్రెష్ అప్ చేయించేసాను అనమాట. డ్రెస్ అవన్నీ చేంజ్ చేసి తన బ్యాగులు, వాటర్ బాటిల్స్, ఇంకా బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా పాపకి తినిపించేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని నేను కొబ్బరి చేశాను. సో ఆ కొబ్బరికాయ కొంచెం ఉండిపోతే దాంట్లో బెల్లం వేసి దగ్గరికి చేసేసాను అనమాట. పొద్దున్న రుబ్బుకొని దోశల పిండిలోనే కొంచెం ఉప్పు, బెల్లం వేసి పూర్ణాలకైతే రెడీ చేసుకున్నాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టేద్దామని. ఇంకా ఇలాగే అనమాట రోజంతా అయిపోతుంది. రేపు ఏం వండాలి, మధ్యాహ్నం ఏం వండాలి, తెల్లవారు ఏం వండాలి, పాపకి ఏం పెట్టాలి, ఈవినింగ్ స్నాక్స్ ఏమి ఇవ్వాలి, నైట్కి ఏం వండాలి. సో వీటితోనే అయిపోతుంది పనులు. ఇంకా మ్యాక్సిమం మా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను. పని మనిషి అనేది ఉండదు. ఇంకా మార్నింగ్ లేగానే మా పాపకి బ్రష్, స్నానం రెడీ చేయించడం మా వారు చేసేస్తారనమాట. సో తను కూడా హెల్ప్ చేస్తారు. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిపోయాక మిగతా పనులు నేను చేసుకోవాలి కదా, సో నేను చేసేసుకుంటాను. సో మ్యాక్సిమం హౌస్ వైఫ్గా నేను చేయాల్సిన పనులన్నీ నేను చేసుకుంటానండి. నా పనులు నేను చేసుకోవడంలోనే ఆనందం. అవే నాకు వర్కౌట్స్ కింద అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఓపుకున్నంత వరకు నేనే చేసుకుంటాను. తర్వాత ఇంక ఓపిక లేనప్పుడు ఎలాగో పని ఆవిడని పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటాను. కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, పని ఆవిడని పెట్టుకుంటే మళ్ళీ తను ఏమైనా చేయకపోయింది అనుకో, తనకి చెప్పాలంటే నేను తనకి చెప్పేటప్పుడు నేను ఫీల్ అయిపోతాను. సో అందుకే పని మనిషిని పెట్టుకోలేదండి. అండ్ వ్లాగ్స్ కూడా చేసి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. సో 1 ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ మధ్యన ఈవెంట్స్ అన్నీ అటెండ్ అయ్యాను కానీ ఏవి వ్లాగింగ్ అయితే చేయలేదన్నమాట. సో ఇక్కడ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే బూర్లు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడికి ఈవినింగ్ స్నాక్స్ కూడా కంప్లీట్ అయిపోయి గిన్నెలు అవన్నీ వాష్ చేసేసి నేనైతే ఇంకా పాప దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా తనకు పడుకోబెట్టే టైం కూడా అయిపోయింది. సో అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో టైం ఇవన్నీ చేస్తుంటే మార్నింగ్ 5:30కి లేచిందాన్ని ఇగోంటూ 2:30 అయిపోతుంది. ఇంకా వర్షం వచ్చేటట్టుగా ఉందండి. ఇంకా మేడపైకి బట్టలు తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇలాగా పనులు అయితే అయిపోతూ ఉంటాయి. ఇంకా అయిపోయి అన్నప్పటికీ ఏవో ఒక పనులు తగులుతూనే ఉంటున్నాయి అనమాట. సో ఇంకెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కమెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, భారతీ రాజేష్ అని ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి, అప్డేటెడ్గా ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.